యువతరానికి బాధ్యతలు అప్పగించాలి. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ. ఆయన తన ట్రస్ట్ గురించి మాట్లాడారని కేంద్ర మంత్రి కార్యాలయం స్పష్టీకరణ. యువతరానికి బాధ్యతలు అప్పగించాలంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అయిపోయినరు, రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ముసలోళ్ళు అయిపోయారు అని చెబుతూ అన్నటువంటి వ్యాఖ్యలని మళ్ళా వెంటనే ఇక పునఃసమీక్షించుకోవచ్చు. అరే అనవసరంగా ఏదో అంటే మీది ఎట్లా పోతుంది, మేము అన్నది ఒక రకమైతే ఇది ఇంకో రకమా అని చెప్పి అనుకుంటారు. ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది, సోషల్ మీడియాలో కూడా నడుస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఎవరినన్నాడు ఆయన, ఎవరినన్నాడు, ఎందుకోసం అన్నాడు, ఆయన మనసులో ఉన్న మాట ఏంది? ఇగో, కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు తీసుకొచ్చింది. 65 మంది సభ్యుల జాతీయ కమిటీలో ఏకంగా 51 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా త్వరలో మార్పులు ఉంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువతరానికి బాధ్యతలు ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గడ్కరీ రాజకీయ భవిష్యత్తు పైన పలు రకాల చర్చకు దారితీసింది. అయితే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల గురించి కాదని తనకు సంబంధించిన లక్ష్మణరావు మన్కర్ ట్రస్ట్ విషయంలో చేశారని ఆయన కార్యాలయం ఆ తర్వాత స్పష్టతనిచ్చింది. అంటే ఇక దిద్దుబాటు చర్యలు ఇక అనేసిండు, మళ్ళీ తర్వాత దిద్దుబాటు చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఆ ట్రస్ట్ ఆదివాసీ ప్రాంతాల్లో విద్యాలయాలు నడుపుతోంది. నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ తాను ఇకపై గతంలో మాదిరిగా ఎక్కువ పని భారాన్ని మోయలేనని, యువతరానికి మరింత బాధ్యతను అప్పగించాలన్నారు. కొత్త తరానికి సీనియర్లు మార్గనిర్దేశనం చేస్తున్నారని పేర్కొన్నారు. నేను గత 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో నిరంతరాయంగా పనిచేస్తున్నాను. ఎన్నో ఒడిదుడుకులను చూశాను, అనేక అవార్డులు పొందాను. అయితే నేను ఇప్పుడు పెద్దగా సామాజిక సేవ చేయలేను. ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే అవకాశం కొత్త తరాలకు ఇవ్వాలి అని అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో గడ్కరీ రాజకీయాలకు తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చారా, లేక క్రియాశీల రాజకీయాల నుంచి మెల్లిగా తప్పుకోవాలని భావిస్తున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో గడ్కరీ వ్యాఖ్యలపై ఆయన కార్యాలయం స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన ఇచ్చింది. గడ్కరీ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని, ఆయన తాను స్థాపించిన లక్ష్మణరావు మన్కర్ ట్రస్టు భవిష్యత్తు నాయకత్వ బాధ్యతల గురించి నిర్దిష్టంగా మాట్లాడారని తెలిపింది. అయితే కొన్ని టీవీ ఛానళ్లు ఆ ప్రకటనను దాని అసలు సందర్భం నుంచి వేరు చేసి ఓ రాజకీయ వ్యాఖ్యగా చూపిస్తున్నాయని పేర్కొంది. అంటూ ఇగో లోగుట్టు పెరుమాళ్ళకెరక, మనసులో ఏమున్నదో మనకెట్లెరక. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనే దాన్ని ఆయనకు మాత్రమే తెలుస్తుంది. బయటికి మనం వచ్చిన తర్వాత దాన్ని 100 రకాలుగా మలపొచ్చు. ఇట్లాంటి అట్లన్న మనొచ్చు, అట్లాంటి ఇట్లన్న మనొచ్చు, అది కాదు దానికి సంబంధం లేదనొచ్చు, ఏదన్నా మాట మార్చవచ్చు. ఇక్కడ కూడా తన మనసులో ఉన్నటువంటి మాట ఒకటైతే బయటకు వచ్చినాక ఇప్పుడు అలాంటి అర్థం రానప్పుడు అసలు అలాంటి ఆలోచనతోనే ఎవరు చూడరు కదా. ఆయన అన్నది దానికి సంబంధించింది కాదులే అని. జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి జెన్జీ ఉద్యమము, కాక్రోచ్ జనతా పార్టీ, అట్లే భవిష్యత్ తరాలకు మనం అప్పచెప్పాలి అని అంటున్నటువంటి విధానం చూస్తూ ఉంటే దీని అంతటికీ ఇంకో రకమైనటువంటి అర్థం వచ్చేలాగా ఉంది. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో ఈ వార్త కొంత వైరల్ అవుతా ఉంది.